ఇదే అపార్ట్మెంట్లో రమణారెడ్డి గారు ఉంటారు, మీకు ఐడియా ఉండొచ్చు. ఆయన రెడీగా ఉన్నారు, మీరెందుకు అబ్జెక్షన్ చేస్తున్నారు? సార్ ఆయనకు 4 ఇండ్లు ఉండొచ్చు, ఆయనకు ఒకటి వదిలిపెట్టిపోతుండొచ్చు. ఇప్పుడు 10 మంది ఉంటారు, అందరు నేను రిటైర్డ్ ఎంప్లాయీని. మా పిల్లలు బయట ఉంటారు. నిన్న రిటైర్ అయినారా మీరు? ఓకే. వచ్చిన బెనిఫిట్స్ వచ్చినాయా? వస్తాయి. నాది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి నాది వస్తుంది. మీ స్టేట్ గవర్నమెంట్ ఏం రాదు, కానీ నా సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ నాది. నేను 39 సంవత్సరాలు సర్వీస్ చేస్తున్నాను. నిన్ననే రిటైర్ అయ్యాను. బట్ మా పిల్లలు బయట ఉంటారు, నేను ఇప్పుడు ఎక్కడ వెళ్ళేది? నాకు ఇంకేం ఆస్తులు పాస్తులు ఏం లేదు, ఇల్లు ఒకటే. ఆ ఇల్లు ఒకటి నువ్వు తీసుకుంటే నా పరిస్థితి ఏంది? వచ్చిన పెన్షన్తో పీస్ఫుల్గా బతకాలని అనుకుంటాను కదా ఫ్యామిలీతోని. మరి ఆ పీస్ కూడా లేనప్పుడు లైఫ్ ఏంటిది? దేని గురించి పాటుపడాలా, ఎవరి కోసం పాటుపడాలా, ఏంటిది అది? ఇప్పుడు గవర్నమెంట్ ఖచ్చితంగా ఇక్కడ గాంధీ విగ్రహం పెట్టాల్సిందే, బ్యూటిఫికేషన్ చేయాల్సిందే, ఉగాది పండుగ రోజు శంకుస్థాపన కూడా చేస్తారు ముఖ్యమంత్రి. గుడ్, మంచి ప్లానే, చేసుకోవచ్చు. మీకు వెనక మస్తు ప్లేస్ ఉంది, 40 ఎకరాలు 45 ఎకరాలు ఓపెన్ ల్యాండ్ ఉంది వెనకాల. మీరు సరోవర్ కట్టుకుంటారా, ఇంకేమైనా కట్టుకోండి. కానీ 250 ఫ్యామిలీస్ని డిస్టర్బ్ చేసి కట్టాల్సినంత గాంధీ తాత ఏం చెప్పలేదు. గాంధీ ఎప్పుడు పీస్కే ఆయన ప్రియారిటీ ఇచ్చిండు. ఆ పీస్ మాకు ఇవ్వండి కొద్దిగా. మమ్మల్ని 2 సంవత్సరాల నుంచి ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? మమ్మల్ని ఇబ్బంది పెడితే మీకు వచ్చేది ఏంటిది? గవర్నమెంట్కి ఇప్పుడు అవసరం అనుకుంటే ఏదైనా స్కూల్కో లేకపోతే హాస్పిటల్కో రోడ్ వైడింగ్కో తీసుకుంటుంది. మీరు ఇండియాలో మీ ఇండియన్ హిస్టరీ తెలిస్తే మీకు అర్థమవుతుంది. బట్ ఎంటర్టైన్మెంట్ కానీ పార్కులకు కానీ తీసుకోదు, ఎప్పుడు ఆక్యుపై చేసి తీసుకున్న హిస్టరీలో ఎక్కడ లేదు. బట్ ఇది ఎంటర్టైన్మెంట్ కోసం, ఒక టూరిజం డెవలప్మెంట్ కోసం అపార్ట్మెంట్ 250 ఇండ్లను కూలగొట్టి తీసుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది? 450 అపార్ట్మెంట్స్ని ఏంది దగ్గర 2500 3000 మంది పబ్లిక్ ఇల్లు లేకుండా అయిపోతారు. కనీసం వాళ్ళ బాధ అర్థం చేసుకోండి. మనం మానవులమే కదా, మన బాధ ఇప్పుడు నా బాధ నీకు అర్థమవుతుంది, నీ బాధ నాకు అర్థం కావాలి కదా. అర్థం చేసుకోకుండా లేదు మౌనపల్లిలాగా నేను చేస్తాను, నేను అదే కరెక్ట్ అంటే అది కరెక్ట్ కాదు నా ఉద్దేశం ప్రకారం.